అగ్రిమెంట్ భార్య పార్ట్ 21. వర్మ విల్లా పరిసరాల్లో నిన్న రాత్రి జరిగిన భీకర పోరాటంలో దేవేంద్ర నాయక్ వేసిన పథకాలు అన్నింటిపై అభిరామ్ వర్మ పక్క ప్లానింగ్తో నీళ్లు చల్లాడు. అభిరామ్ తన సైన్యానికి ముందే షూట్ ఆన్ సైట్ అని అత్యంత కఠినమైన ఆర్డర్లు ఇచ్చాడు. కానీ ఆ దేవేంద్ర నాయక్ నెత్తురు కారుతూ ఉన్న కాలుతో ఎలాగోలా పారిపోవటంలో సఫలం అవటంతో అభిరామ్ వేసిన ప్లాన్ కొంచెం దెబ్బతిన్నట్లు అయ్యినది. అప్పటికి ఆ రాక్షసుడు నిన్న రాత్రి ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనికి చొరబడి మరీ సీక్రెట్ కెమెరాలు పెట్టాడు అనే నిజం అభిరామ్కు పూర్తిగా అర్థమయ్యింది. కానీ అసలు విల్లా లోపల ఏం జరుగుతుందో చూడటమే కాకుండా వాడి అసలు ఉద్దేశం ఏమిటి, వాడు ఎలాంటి ఘాతుకానికి ఒడిగట్టబోతున్నాడు అనే రహస్యాన్ని మాత్రం అభిరామ్ ఇంకా పూర్తిగా గ్రహించలేకపోతున్నాడు. మరోవైపు హాల్లోని సోఫా పక్కన నిలబడి మిస్టర్ రవి మాత్రం ఇప్పటికే ఒకే ఒక పెద్ద సందేహంలో మునిగిపోయాడు. అసలు వర్మ విల్లాలో అంత రహస్యంగా కెమెరాలు ఉన్నాయి అన్న విషయం అభిరామ్ సార్కు అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అభిరామ్ మాత్రం సోఫాకు ప్రశాంతంగా తల ఆనించి లోతైన ఆలోచనల్లో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అతని ముఖంలో ఉన్న గాంభీర్యాన్ని చూసి అభిరామ్ ఇప్పుడు ఆ టాప్ సీక్రెట్ విషయాన్ని బయట పెట్టాలి అని అనుకోవటం లేదు అని రవి చాలా త్వరగానే అర్థం చేసుకున్నాడు. అది ఏదైనా వర్మ సామ్రాజ్యానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయం అయి ఉండవచ్చు అని సార్కి కరెక్ట్ టైం అనిపించినప్పుడు ఆయనే స్వయంగా చెప్తారు అని రవి మౌనంగా ఉండిపోయాడు. అభిరామ్ ఇచ్చిన ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా ఆ ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ టీం కొన్ని గంటల పాటు విల్లాలోని ప్రతి అంగుళాన్ని జల్లెడపట్టి రాత్రంతా విపరీతంగా శ్రమించి చివరికి గోడల వెనుక ఫర్నిచర్ సందుల్లో దాచిపడిన ఆ సీక్రెట్ కెమెరాలు అన్నింటినీ కనిపెట్టి పూర్తిగా తీసేశారు. పని మొత్తం పక్కాగా పూర్తయ్యాక మిస్టర్ రవి ఆ టెక్నీషియన్స్ అందరినీ వెంట పెట్టుకుని నిశ్శబ్దంగా విల్లా బయటకు వెళ్ళాడు. రవి టీం విల్లా నుండి బయటకు వెళ్లేసరికి సమయం కరెక్ట్గా ఉదయం 6 గంటలు కావస్తోంది. తూర్పున సూర్యుడు నెమ్మదిగా వస్తున్నాడు. కానీ విల్లాలోని కుటుంబ సభ్యులు అందరూ ఇంకా గాఢ నిద్రలోనే మునిగిపోయి ఉన్నారు. నిన్న రాత్రి విల్లా లోపల బయట ఎంత పెద్ద యుద్ధం జరిగిందో, ఎలాంటి మృత్యువు వచ్చి వెళ్ళిందో ఏమాత్రం తెలియక వారు ఆ మత్తుమందు ప్రభావం వల్ల పూర్తిగా నిద్రపోతూ ఉన్నారు. కానీ అభిరామ్ వర్మ మాత్రం తన ప్రాణమైన కుటుంబానికి, తన భార్య శివానికి ఒక అజేయమైన రక్షణ కవచంలా మారి కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. ఉదయం కాంతిలో విల్లా చుట్టూ ఒకసారి చెక్ చేసి చూసి అంతా సేఫ్గా ఉన్నది అని కన్ఫర్మ్ చేసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకొని అభిరామ్ కిచెన్ వైపు వెళ్ళాడు. కానీ కిచెన్లోనికి వెళ్ళిన అభిరామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే విల్లాలో ఉదయాన్నే లేచి పనులు చేయవలసిన వంటవాళ్ళు, నౌకర్లు కూడా ఇంకా నిద్రలోనే ఉండటం చూసి అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. దేవేంద్ర నాయక్ కేవలం ఇంట్లోని వారికే కాదు, ఈ నౌకర్లకు కూడా ఏదో పెద్ద ప్లానే వేసి అందరికీ మత్తుమందు ఇచ్చి ఉంటాడు అని అతనికి క్లియర్గా అర్థమైంది. అభిరామ్ తానే స్వయంగా స్టవ్ ఆన్ చేసి చాలా స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేశాడు. ఆ వేడివేడి కాఫీని 2 పెద్ద మగ్గుల్లో పోసుకొని నెమ్మదిగా మెట్లు ఎక్కి తన బెడ్రూమ్లోనికి వెళ్ళాడు. గదిలోనికి వెళ్ళేసరికి అక్కడ శివాని అప్పటికే నిద్రలేచి బెడ్ మీద కూర్చొని విపరీతమైన నొప్పితో 2 చేతులతో తల పట్టుకుని ఉన్నది. గుడ్ మార్నింగ్ శివాని అంటూ అభిరామ్ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఆ వేడి కాఫీ మగ్గును ఆమె ముందు పెట్టి ఆమె పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు. శివాని కూడా చాలా బలహీనంగా గుడ్ మార్నింగ్ అని చిన్నగా నవ్వి మళ్ళీ నొప్పితో తల పట్టుకున్నది. ఆమె అభిరామ్ వైపు చూస్తూ, అబ్బా అభిరామ్, నిన్న రాత్రి నేను ఏమైనా తెలియకుండా డ్రింక్ చేశానా అన్నట్లు ఉన్నది. నా తలంతా విపరీతంగా తిరుగుతోంది. ఏం జరిగిందో కూడా గుర్తు రావటం లేదు అన్నది ముద్దుగా. అభిరామ్ ఆమె కళ్ళల్లోనికి చూస్తూ నవ్వి, ఏమీ లేదు, ఇదిగో ఈ స్ట్రాంగ్ కాఫీ తాగు, అంతా బాగుంటుంది, తలనొప్పి మాయమైపోతుంది అని అన్నాడు. శివాని ఆ కాఫీ మగ్గును చూడగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె బెడ్ మీద నుండి ఒక్కసారిగా గెంతుతూ అభిరామ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నది. లవ్ యు నా ప్రాణం, నాకు ఇప్పుడు కరెక్ట్గా ఇదే కావాలి అని నా మనసులో ఏమున్నదో నీకు ఎలా తెలిసింది అభిరామ్, యు ఆర్ గ్రేట్ అంటూ ఎంతో లవ్లీగా అభిరామ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది.
అభిరామ్ ఒక్కసారిగా నవ్వుతూ ఆమె నుండి పక్కకు తప్పుకుంటూ, హా చాలు చాలు, నువ్వు ఇప్పుడు చాలా మెస్సీగా ఉన్నావు శివాని. నిద్ర లేవగానే ఇలా ఉన్నావేమిటి? నీకంటే మన ఇంట్లో ఉన్న పప్పియే 100 రెట్లు నయం. వెళ్ళి ముందు మొహం కడుక్కొని బ్రష్ చేయిపో అంటూ నవ్వుతూ ఆట పట్టించాడు. ఆ మాటలకు శివాని కోపంగా మూతి తిప్పుకొని అభిరామ్ వైపు ఒక లుక్ ఇచ్చి ఆ కాఫీని చకచక తాగేసి అభిరామును అస్సలు పట్టించుకున్నట్లుగా బిల్డప్ ఇస్తూ గబగబా బాత్రూంలోనికి వెళ్ళిపోయింది. ఆమె చేసిన ఆ ముద్దు చేష్టలకు, అమాయకత్వానికి అభిరామ్ మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అభిరామ్ ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయ్యింది. మిస్టర్ రవి నుండి కాల్ వస్తోంది. అభిరామ్ ఒకసారి బాత్రూం వైపు చూసి శివానికి ఏమీ వినపడకూడదు అని భావించి నెమ్మదిగా బాల్కనీలోనికి వెళ్ళి తలుపు వేసి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు రవి, ఏమిటి అప్డేటు అని గంభీరంగా అడిగాడు. అవతల నుండి రవి చాలా సీరియస్ వాయిస్తో, సార్, దేవేంద్ర నాయక్ ఆచూకీ కోసం మన టీం సిటీ అంతా గాలించింది. కానీ వాడి అడ్రస్ ఇంకా దొరకలేదు సార్. వాడు చాలా తెలివైన వాడు కాబట్టి అంత ఈజీగా దొరకడం చాలా కష్టము అని అనిపిస్తోంది. కానీ ఒక ప్లస్ పాయింట్ ఉన్నది సార్. నిన్న రాత్రి జరిగిన ఫైట్లో వాడి ఒక కాళ్ళను దాదాపు పూర్తిగా కోల్పోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. కాబట్టి వాడు ఖచ్చితంగా చికిత్స కోసం, మెడికల్ హెల్ప్ కోసం సిటీ శివార్లలో ఎక్కడో ఒక చోట రహస్యంగా దాక్కుని ఉంటాడు సార్. వదిలే ప్రసక్తే లేదు. వెళుతున్నాము అని చెప్పాడు. అభిరామ్ కేవలం అని మాత్రమే అని ఫోన్ పెట్టేసి బాల్కనీ రైలింగ్ పట్టుకొని దూరంగా కనిపిస్తూ ఉన్న సిటీ వైపు చూస్తూ తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు. సరిగ్గా అదే సమయంలో వర్మా విల్లాలోని మరి ఒక గదిలో అకస్మాత్తుగా సుమతి బెడ్ పక్కన ఉన్న ఫోను వైబ్రేట్ అయ్యింది. ఆమె మత్తల నుండి నెమ్మదిగా కళ్ళు తెరచి విసుగ్గా ఫోన్ చేతిలోనికి తీసుకొని స్క్రీన్ వైపు చూసింది. అంతే, ఆ స్క్రీన్ మీద వచ్చిన బ్యాంక్ అప్డేట్ నోటిఫికేషన్ చూడగానే సుమతి కళ్ళు ఆశ్చర్యంతో, షాక్తో ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఎందుకంటే ఆమె అకౌంట్లో అక్షరాల 1 కోటి రూపాయల భారీ మొత్తం క్రెడిట్ అయినట్లు మెసేజ్ ఉన్నది. అంత పెద్ద మొత్తం తన అకౌంట్కు ఎవరు పంపారు అని ఆమె ఆలోచిస్తూ ఉండగానే సరిగ్గా 5 సెకండ్లలో మరో నెంబర్ నుండి ఇంకొక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఇలా ఉన్నది, నిన్న రాత్రి వర్మ విల్లాలో నువ్వు చేసిన ఆ సాయానికి నా తరపున ధన్యవాదాలు. అది చదివిన తర్వాత ఆమెకు అర్థమైంది ఇది ఎవరి డబ్బో. ఆమె ఆలోచిస్తూ ఫోన్ పక్కన పెట్టి పడుకున్నది. ఎలా ఆమె సంవత్సరాల క్రితం దేవేంద్ర నాయక్తో కలిసింది, ఎలా అతని కోసం పనిచేయటం మొదలుపెట్టింది అన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నది. ఈ భయంకరమైన ఘటన జరిగి సరిగ్గా 1 వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజుల్లో మిస్టర్ రవి టీం ఎంత వెతికినా దేవేంద్ర నాయక్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. కానీ ఈలోపు విల్లాలో వాతావరణం నార్మల్ అయ్యింది. శివాని ఎంతో కష్టపడి రాసిన తన కాలేజీ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఫైనల్లీ ఫలితాలు వచ్చాయి. శివాని అద్భుతమైన మార్కులతో పాస్ అయ్యి అఫీషియల్గా గ్రాడ్యుయేట్ అయిపోయింది. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఆమె అభిరామ్ వర్మకు చెందిన లీడింగ్ మల్టీనేషనల్ కంపెనీలో ఒక పవర్ఫుల్ పొజిషన్లో జాయిన్ అవటానికి పూర్తిగా సిద్ధమైంది. కానీ ఆఫీసులో జాయిన్ అవటానికంటే ముందు ఈరోజు కాలేజీ ఫ్రెండ్స్ అందరితో కలిసి సాయంత్రం జరగబోయే తన జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాడ్యుయేషన్ పార్టీకి వెళ్ళటానికి శివాని తన గదిలో అద్దం ముందు నిలబడి ఎంతో అందంగా తయారవుతుంది. ఆమె పక్కనే ఉన్న ఫోను పదే పదే నాన్ స్టాప్గా మోగుతూనే ఉన్నది. అవతలి నుండి ఆమె కాలేజీ స్నేహితులు ఫోన్ చేసి, శివాని, రెడీ అయ్యావా లేదా, ఇంకా ఎంతసేపు, త్వరగా రా అంటూ ఒకే ప్రశ్నను 100 సార్లు అడుగుతున్నారు. సరిగ్గా అదే సమయంలో అభిరామ్ కూడా తన ఆఫీస్ పనులన్నీ వేగంగా ముగించుకొని శివానీని చూద్దాము అని వర్మ విల్లాకు చేరుకున్నాడు. అతను ఎంతో హ్యాపీగా తన గది తలుపులు తెరవగానే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి పూర్తిగా ఆశ్చర్యపోయాడు. అతని మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. అతని చూపు గదిలో ఎటువైపు వెళ్ళినా కేవలం రంగురంగుల బట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి. విశాలమైన కింగ్ సైజ్ బెడ్ నుండి పక్కనే ఉన్న కాస్ట్లీ సోఫాల వరకు అన్ని బట్టలే పరిచి ఉన్నాయి. చివరకు గదిలో అడుగు తీసి అడుగు పెట్టడానికి నేల మీద కూడా ఎక్కడా ఖాళీ చోటు లేదు. అది చూసి అభిరామ్ షాక్ తిని తన భార్యకు ఏమైనా పిచ్చి పట్టిందా, లేక విల్లాలోనికి బట్టల తుఫాను వచ్చిందా,
అసలు వార్డ్రోబ్లోని బట్టలు అన్నీ ఇలా గది నిండా ఎందుకు పరిచింది అని ఆలోచిస్తూ గది అంతా శివాని కోసం వెతకటం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే బట్టల కుప్ప కింద ఉన్న శివాని ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది. ఆ రింగ్ టోన్ వినగానే శివాని విసుగ్గా ఏదో గొనుక్కుంటూ పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చింది. అబ్బా, వీళ్ళు నన్ను అస్సలు సరిగ్గా తయారు అవనివ్వరు. పార్టీ టైం అవ్వకముందే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ బుర్రా తినేస్తున్నారు అని కోపంగా ముద్దుగా గొనుక్కుంటూ బెడ్ మీద ఉన్న బట్టల కింద చేతులు పెట్టి వెతికి తన ఫోన్ తీసింది. ఆమె కాల్ లిఫ్ట్ చేసి, హా, నేను ఆల్రెడీ రెడీ అయ్యాను, కొంచెం టచ్అప్ ఇవ్వటం మాత్రమే మిగిలి ఉన్నది, ఇప్పుడే వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఎదురుగా నిలబడ్డ అభిరామ్ ఆమె మాటలు విని ఆశ్చర్యపోయాడు. అంతలా తయారై కూడా కొంచెం టచ్అప్ మాత్రమే మిగిలి ఉన్నది అని ఆమె చెప్పటం విని అతని కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. అతను శివానీని పైనుండి కింద వరకు అలా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే శివాని ఈరోజు ఎన్నడూ లేని విధంగా బ్లాక్ కలర్ షార్ట్ మిడ్డీ వేసుకున్నది. దానికి మ్యాచింగ్గా 4 ఇంచుల హై హీల్స్ వేసుకుని ఉన్నది. ఆమె పొడవైన జుట్టును ఎంతో స్టైలిష్గా క్లచ్ పెట్టి వదిలేసింది. ముఖానికి పర్ఫెక్ట్ ఐ మేకప్ మరియు పెదవులకు డార్క్ రెడ్ కలర్ లిప్స్టిక్ వేసుకుని ఒక గ్లామరస్ మోడల్లా మెరిసిపోతోంది. ఇంత భారీగా మేకప్ వేసుకుని కూడా ఇంకా టచ్అప్ మిగిలి ఉన్నదా అని అభిరామ్ నోరు వెళ్ళబెట్టి ఆలోచిస్తూ ఉండగా శివాని వెనక్కు తిరిగి రూమ్లో నిలబడిన అభిరామ్ను చూసి ఎంతో ముద్దుగా నవ్వుతూ, అరే అభిరామ్, ఎప్పుడు వచ్చావు నువ్వు అని కళ్ళతోనే సైగ చేస్తూ అడిగింది. అభిరామ్ ఆమె అందాన్ని చూసి క్షణాల పాటు తేరుకొని గొంతు సవరించుకుంటూ, నువ్వు నిజంగానే ఈ బట్టలు వేసుకుని వెళ్తున్నావా శివాని? కాలేజీ పార్టీకి ఇలాగే వెళ్తున్నావా అని కొంచెం అభ్యంతరంగా అడిగాడు. శివాని తనను తాను అద్దంలో ఒకసారి చూసుకుని, ఎందుకు అభిరామ్, బాలేనా? చూడు, నేను చాలా హాట్గా ఉన్నాను కదా అని నవ్వుతూ క్వశ్చన్ చేసింది. శివాని నోట హాట్ అనే మాట వినగానే అభిరామ్ లోపల ఇబ్బంది పడ్డాడు. అతని మనసులో ఒక రకమైన అసూయ, గుబులు మొదలయ్యాయి. శివాని అలాంటి షార్ట్ బట్టలు వేసుకొని కాలేజీ పార్టీకి వెళ్ళటం అతనికి అస్సలు ఇష్టం లేదు. పైగా అతను లేని పార్టీ అది. అక్కడ అబ్బాయిలు ఎలా ఉంటారో, ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, శివానికి పెళ్ళయిందన్న నిజం కాలేజీలో ఎవ్వరికీ తెలియదు. అక్కడ ఎవరైనా అబ్బాయి ఆమె అందాన్ని చూసి ఇష్టపడి లైన్ వేసి ఏమైనా అంటే అభిరామ్ మనసులో ఇలాంటి వందలాది ప్రశ్నలు, పొసెసివ్ ఫీలింగ్స్ సుడిగుండంలా తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆమె సంతోషాన్ని చెడగొట్టడం ఇష్టం లేక ఆమెను వెళ్ళొద్దు అని గట్టిగా చెప్పలేకపోయాడు. శివాని నవ్వుకుంటూ అభిరామ్ దగ్గరకు వచ్చి, అభిరామ్, వెళ్లే ముందు ఒక మంచి సెల్ఫీ తీసుకుందాం పదా అని చెప్పి ఫోన్ పైకెత్తి అభిరామ్ ముఖాన్ని తన వైపు తిప్పి ఒక బ్యూటిఫుల్ ఫోటో క్లిక్ అనిపించింది. అంతటితో ఆగకుండా అభిరామ్ బొగ్గ మీద ఎంతో ప్రేమగా ఒక ముద్దు పెట్టి, అభిరామ్, నేను ఇక బయలుదేరుతున్నాను, లేదు అంటే లేట్ అయిపోతుంది, నా ఫ్రెండ్స్ మళ్ళీ ఫోన్ చేసి నా బుర్ర తినేస్తారు అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ముందుకు నడిచింది. కానీ 2 అడుగులు వేశాక మళ్ళీ వెనక్కు తిరిగి రూమ్ వైపు చూసి నవ్వుతూ, అభిరామ్, నా బట్టల సెలెక్షన్ వల్ల రూమ్ అంతా కొంచెం గందరగోళంగా అయిపోయింది కదా, ప్లీజ్ ఏమీ అనుకోకు, నేను పార్టీ నుండి వచ్చాక రూమ్ అంతా నేనే క్లీన్ చేస్తాను, అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకో అని ఒక క్యూట్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి గది నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అభిరామ్ ఆమె వెళ్ళిన వైపు చూసి నవ్వుకొని వెంటనే ముఖంలో గాంభీర్యం తెచ్చుకొని తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి, ఆమె బయటకు వస్తుంది, జాగ్రత్తగా డ్రాప్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అటువైపు శివాని విల్లా గేట్ బయటకు వచ్చి రోడ్డు మీద క్యాబ్ కోసం వెతుకుతూ ఉండగా సరిగ్గా ఆమె ముందు ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది. కారు లోపల ఉన్న మిస్టర్ రవి కారు అద్దం కిందకు దించి ఎంతో గౌరవంగా, మ్యామ్, మిమ్మల్ని కాలేజీ పార్టీ దగ్గర సురక్షితంగా దించమని మళ్ళీ తీసుకుని రావాలి అని అభిరామ్ సార్ ప్రత్యేకంగా చెప్పారు, రండి కూర్చోండి అన్నాడు. అది వినగానే శివాని మనసు సంతోషంతో నిండిపోయింది. ఆమె మనసులోనే, అభిరామ్, నీ మెదడులో ఎప్పుడు ఏ ప్లాన్ నడుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు, నా మీద నీకు ఉన్న ఈ కేరింగ్కి థ్యాంక్స్ అని నవ్వుకుంటూ కారు ఎక్కి కాలేజీకి బయలుదేరింది. కాలేజీ క్యాంపస్ చేరుకోగానే శివాని కారు దిగి అక్కడ ఎదురు చూస్తూ ఉన్న తన ఫ్రెండ్స్తో కలిసి గ్రాండ్గా అలంకరించిన పార్టీ హాల్లోనికి వెళ్ళింది. అక్కడ అద్భుతమైన లైటింగ్,
లౌడ్ డీజే, డాన్స్, మ్యూజిక్, టేస్టీ స్నాక్స్ అన్నీ ఉన్నాయి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒక ఆకతాయి సరదాగా అక్కడ ఉన్న సాఫ్ట్ కోల్డ్ డ్రింక్ బాటిల్లో స్ట్రాంగ్ వోడ్కా కలిపేశాడు. అది తెలియక ఆ డ్రింక్ తాగిన స్టూడెంట్స్ అందరూ చిన్నగా మత్తులో ఊగుతూ మరింత జోరుగా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. పార్టీ పీక్స్ లో సాగుతూ ఉన్నది. పార్టీ హాల్లో అందరూ ఫుల్ జోష్లో తూలుతూ డాన్స్ చేస్తూ ఉన్న ఆ సమయంలో సడన్ గా హాల్ మెయిన్ డోర్ దగ్గర నుండి వచ్చిన ఒక సౌండ్ కి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడ ఒక చిన్న అమ్మాయి, సుమారు 10 నుండి 12 ఏళ్ల వయసు ఉంటుంది, ఎంతో అందమైన డ్రెస్ వేసుకొని నిలబడి ఉన్నది. ఆ పాప హాల్ మధ్యలో డాన్స్ చేస్తూ ఉన్న శివానీని చూడగానే దూరం నుండి తన 2 చేతులు చాచి ఆనందంతో గట్టిగా మమ్మీ అని అరిచింది. అలా అరుస్తూ ఆ చిన్న పాప జనం మధ్యలో నుండి శరవేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నేరుగా శివాని 2 కాళ్లను గట్టిగా పట్టుకొని హత్తుకున్నది. అంతే, ఆ పార్టీ హాల్లో ఉన్న వారంతా ఆ చిన్న అమ్మాయి శివానీని అంత గట్టిగా మమ్మీ అని పిలవటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. డీజే మ్యూజిక్ కూడా ఆగిపోయినంత నిశ్శబ్దం ఆవరించింది. వోడ్కా తాగిన మత్తులో ఉన్న ఆ కాలేజీ ఫ్రెండ్స్ అందరికీ ఆ ఒక్క మాటతో ఉన్న కొంచెం మత్తు కూడా ఒక్కసారిగా దిగిపోయింది. ఏమిటి, శివానికి ఇంత పెద్ద కూతురు ఉన్నదా? అసలు ఈమెకు చదువుతూ ఉండగానే పెళ్లి ఎప్పుడయ్యింది? ఈ పాప ఎవరు అని అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గుసగుసలు ఆడసాగారు. అటువైపు శివాని కూడా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఆ అమ్మాయిని చూసింది. కానీ మరుక్షణమే ఆ పాప ముఖాన్ని గుర్తుపట్టి శివాని ముఖంలో టెన్షన్ అంతా మాయమైపోయింది. ఆమె వెంటనే నవ్వుతూ తన మోకాళ్ల మీద కిందకు కూర్చొని ఆ పాపను ఎంతో ఆత్మీయంగా హత్తుకుంటూ, నిక్కీ డార్లింగ్, ఐ హ్యావ్ మిస్డ్ యూ సో మచ్. అసలు నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు? ఈ వీకెండ్ నిన్ను కలవటానికే నేను మీ హాస్టల్కు రాబోతున్నాను తెలుసా అని చెప్పి ఎంతో ప్రేమగా ఆ పాప నుదుటి మీద ముద్దు పెట్టుకున్నది. ఆ తర్వాత శివాని మెల్లగా నిక్కీ చెవిలో, కానీ డార్లింగ్, ఇక్కడ అందరి ముందు నన్ను మమ్మీ అని పిలవమని నీకు ఎవరు నేర్పించారు అని అడిగింది. నిక్కీ అమాయకంగా నవ్వుతూ, నాకు ఎవ్వరూ నేర్పించలేదు అక్క, అభిరామ్ చెప్పారు. నేను నిన్ను ఈ పార్టీలో అందరి ముందు మమ్మీ అని పిలవాలి అని అభిరాము ప్లాన్ వేశారు. ఆయన ఇప్పుడే నన్ను కారులో ఇక్కడకు తీసుకుని వచ్చారు. బయట నీకోసమే వెయిట్ చేస్తున్నారు అని అన్నది. వాట్, అభిరామా? అభిరామ్ ఇక్కడకు వచ్చాడా అని శివాని షాక్ అవుతూ ఒక్కసారిగా పైకి లేచింది. తన చుట్టూ నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉన్న ఫ్రెండ్స్ వైపు తిరిగి, సారీ గైస్, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పింది. తర్వాత నిక్కీ తల మీద గట్టిగా నిమురుతూ ఆమె జుట్టును చిందరవందర చేస్తూ అందరికీ గట్టిగా క్లారిటీ ఇచ్చింది. రేయ్, తలలు పట్టుకోకండి, ఈమె నా కూతురు కాదు, నా సొంత చెల్లి నిక్కీ అని గట్టిగా నవ్వింది. అది వినగానే అప్పటి వరకు షాక్లో ఉన్న కాలేజీ ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని కుదుటపడ్డారు. అబ్బా, అవునా, నీ చెల్లి మమ్మల్ని రాత్రిపూట భయపెట్టేసింది శివాని. అసలు నీకు ఇంత పెద్ద కూతురు ఎలా ఉందా అని మేమంతా బ్రెయిన్కి విపరీతంగా పని చెప్పేశాము తెలుసా అని అందరూ కలిసి హ్యాపీగా నవ్వుకున్నారు. కానీ సరిగ్గా ఆ నవ్వుల మధ్యలో పార్టీ హాల్ వెనుక నుండి సింహం గర్జించినట్లు ఒక గంభీరమైన స్వరం వినిపించింది. కానీ నేను ఈమెకు నిజమైన భర్తను అని. హ్యాపీగా నవ్వుతూ ఉన్న వారంతా గంభీరమైన మాట వినగానే బాంబు పడినట్లు మళ్ళీ షాక్ అయ్యారు. నవ్వులన్నీ క్షణాల్లో ఆగిపోయాయి. అందరూ వెనక్కు తిరిగి చూడగానే అక్కడ నల్లటి సూట్ వేసుకొని చేతులు జేబులో పెట్టుకొని ఒక గ్రీకు వీరుడిలా నిలబడి ఉన్న ఆ వ్యక్తిని చూసి హాలులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిల నోటి నుండి ఒకేసారి ఒకే పేరు మారుమోగింది, అభిరామ్ వర్మ. శివాని కూడా ఆ సుపరిచితమైన వాయిస్ వినగానే గుండె చల్లుమన్నది. వాడ్కా మత్తు ఒక్కసారిగా దిగిపోయి వెనక్కు తిరిగి చూసి ఆశ్చర్యపోయింది. అసలు అభిరామ్ ఎక్కడేం చేస్తున్నాడు? ఈరోజు అసలు ఈయన మెదడులో ఏ రకమైన మైండ్ గేమ్ నడుస్తోంది అని మనసులో అనుకుంటూ కోపంగా చూసింది. కానీ అక్కడ ఉన్న మిగతా కాలేజీ అమ్మాయిలందరూ అభిరామ్ వర్మను అంత దగ్గరగా చూడగానే పిచ్చెక్కిపోయారు. హాల్ అంతా కేకలతో అరుపులతో దద్దరిల్లిపోయింది. ఓ మై గాడ్, అభిరామ్ వర్మ, నా రియల్ డ్రీమ్ బాయ్ నా కళ్ళ ముందు ఉన్నాడు. ఇండియాస్ ది గ్రేట్ యంగెస్ట్ రిచ్ మ్యాన్ అభిరామ్ వర్మ. ఆయన్ను ఒక్కసారి ఇలా టచ్ చేస్తే చాలు,
నా జన్మ ధన్యమైపోతుంది దేవుడా అని అరుస్తూ అమ్మాయిలంతా శివానీని పక్కకు తోసేసి మరీ అభిరామ్ చుట్టూ ఒక పెద్ద వలయంలో చేరిపోయారు. అమ్మాయిలందరూ అతనికి ఫ్లర్టింగ్ చేస్తూ హాయ్, హలో, ప్లీజ్ ఒక సెల్ఫీ అంటూ ఎగబడుతూ ఉంటే అభిరామ్ మాత్రం చిరునవ్వుతో శివాని వైపు చూస్తూ కావాలి అనే వారి మధ్య అలాగే నిలబడిపోయాడు. అది చూసిన శివానీకి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన భర్త చుట్టూ వేరే అమ్మాయిలు అంత క్లోజ్గా ఉండటం చూసి ఆమె ఒళ్ళు మండిపోతుంది. కోపంతో పిడికిలి గట్టిగా బిగించింది. పక్కనే ఉన్న నిక్కీ శివానీని మరింత రెచ్చగొట్టడానికి అభిరామ్ చెప్పిన ప్లాన్ ప్రకారం నెమ్మదిగా అమ్మో శివాని అక్క, చూడు చూడు మన బావ చుట్టూ ఎంతమంది హాట్ కాలేజీ అమ్మాయిలు పడిపోతున్నారు. ఆయన నిన్ను పూర్తిగా మర్చిపోయి ఆ అమ్మాయిల్లో ఎవరినైనా ఇష్టపడితే ఇక నీ గతి ఏమిటక్క, థింక్ చెయ్యి అని పెట్రోల్ పోసింది. అంతే, నిక్కీ అన్న మాటతో శివానీకి మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె కోపంతో ఊగిపోతూ ఆ అమ్మాయిల గుంపు దగ్గరకు పరుగున వెళ్ళింది. ఏమాత్రం మొహమాటం లేకుండా అందరినీ పక్కకు చల్లాచెదురుగా నెట్టేసింది. నేరుగా వెళ్ళి అభిరామ్ చేయిని గట్టిగా లాగి పట్టుకొని హాలు అదిరిపోయేలా స్టాప్ ఇట్ ఎవ్రీవన్, హీఈజ్ మై హస్బెండ్, ఈయన నా మొగుడు అని గట్టిగా చెప్పింది. ఒక క్షణం పాటు హాల్లో ఉన్న వాళ్ళు అంతా మళ్ళీ షాక్ అయ్యారు. కానీ మరుక్షణమే ఆ కాలేజీ అమ్మాయిలంతా ఒకరినొకరు చూసుకుంటూ పెద్దగా నవ్వటం మొదలుపెట్టారు. హహ శివాని, నువ్వు ఈరోజు కొంచెం ఎక్కువ డ్రింక్ చేసినట్టు ఉన్నావు. అభిరామ్ వర్మ ఈ దేశంలో ఉన్న కోట్ల మంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ కావచ్చు, అంత మాత్రాన ఏకంగా ఆయనే నా హస్బెండు అని డైరెక్ట్గా అబద్ధం చెప్పేస్తావా? నీ రేంజ్ ఏమిటి, ఆయన రేంజ్ ఏమిటి అని ఒకరినొకరు హైఫై ఇచ్చుకుంటూ శివానీని ఎగతాళి చేశారు. ఆ అవమానకరమైన నవ్వులు, ఎగతాళి మటలు చూసి శివానికి కోపం నరాలకు పాకింది. ఆమె ఒక్కసారి తన పక్కనే నవ్వుతూ నిలబడిన అభిరామ్ వైపు చూసింది. ఇక లాభం లేదు అనుకుని అక్కడ ఉన్న వందలాది మంది లైవ్ ఆడియన్స్ ముందే అభిరామ్ కాలర్ పట్టుకుని తన వైపునకు లాగి ఏకంగా అతని పెదవులపై తన పెదవులను ఉంచి ఒక పవర్ఫుల్ కిస్ పెట్టేసింది. శివాని చేసిన ఆ బోల్డ్ పనికి అభిరామ్ కూడా ఒక్క క్షణం స్టన్ అయిపోయాడు. తాము కనీసం తాకాలి అని అనుకున్న తమ కలల రాకుమారుడిని శివాని అందరి ముందే అంత ఓపెన్గా కిస్ చేయడంతో అక్కడ ఉన్న అమ్మాయిలంతా ముక్కున వేలు వేసుకుని నోరు వెళ్ళబెట్టారు. శివాని ఆ ముద్ద నుండి విడిపడి ఆ అమ్మాయిల వైపు కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఇప్పుడు నమ్మకం కలిగిందా బ్లడీ గాయ్స్, అభిరామ్ వర్మ ఆఫీషియల్గా లీగల్గా పెళ్ళాడిన నా భర్త, ఇంకెవరైనా నా మొగుడు వైపు చూస్తే కళ్ళు పీకేస్తాను అన్నది కసితో. దానితో ఆ అమ్మాయిలంతా ఓ మై గాడ్, నిజంగానే అభిరామ్ వర్మకు పెళ్ళైపోయిందా, అది కూడా మన క్లాస్మేట్ శివానీతోనా అని షాక్తో గుండెలు పట్టుకున్నారు. అభిరామ్ మాత్రం శివాని చేసిన ఆ పనికి లోపల విపరీతంగా నవ్వుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే కాసేపటి క్రితం వరకు విల్లాలో అతను దేని గురించి అయితే ఇన్సెక్యూర్గా పొసెసివ్గా ఫీల్ అయ్యాడో శివాని తన జలసీతో ఆ విషయాన్ని కాలేజీ మొత్తానికి క్లియర్గా చెప్పేసి తన సొంతం చేసుకున్నది. శివాని కోపం ఇంకా పెరిగి ఇంకేమైనా పెద్ద గొడవ చేస్తుందేమోనని అభిరామ్ వెంటనే సీన్లోనికి ఎంటర్ అయి గొంతు సవరించుకొని ఐఆమ్ రియల్లీ సారీ ఎవ్రీవన్, మీరు పార్టీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నేను నా భార్యను తీసుకొని ఇంటికి వెళ్తున్నాను అని చాలా రాయల్గా చెప్పి ఒక చేత్తో శివాని నడుమును గట్టిగా పట్టుకొని మరో చేత్తో నిక్కి చెయ్యి పట్టుకొని అందరి ముందు హాల్ నుండి బయటకు వచ్చేశాడు. అందరూ షాక్లో ఉండిపోయారు. శివానీకి ముందే పెళ్ళైపోయిందా, అది కూడా గ్రేట్ అభిరామ్ వర్మతోనా? హైదరాబాద్లోని 95% అమ్మాయిల మనసు దోచుకున్న ఆ హ్యాండ్సమ్ రిచ్ మ్యాన్ ఆమె భర్త, అమ్మో ఎంత అదృష్టవంతురాలురా బాబోయ్ అని కుళ్ళుకున్నారు. హాల్ బయటకు రాగానే అభిరామ్ తన కారు దగ్గర నిలబడ్డాడు. శివాని అప్పటికే కోపంతో ఊగిపోతూ అభిరామ్ ముందుకు వచ్చి, అభిరామ్, నీ భార్య ఇంత అందంగా తయారై ఇక్కడ ఉండగా నువ్వు వేరే అమ్మాయిలతో అంతలా నవ్వుతూ ఎలా మాట్లాడతావు, నీకు అస్సలు సిగ్గుగా లేదా అని కాలర్ పట్టుకున్నది. అభిరామ్ ఎంతో గంభీరంగా ఆమె కళ్ళలోనికి చూస్తూ, నువ్వు నిజంగానే వోడ్కా డ్రింక్ చేశావు శివాని అని అడిగాడు. అతని ముఖంలో ఉన్న ఆ సీరియస్ లుక్ చూడగానే శివాని తన కోపం అంతా ఒక్క క్షణంలో మర్చిపోయింది. ఆమె నెమ్మదిగా నవ్వుతూ అభిరామ్ మెడలో 2 చేతులను
పూలమాలలా వేసి పూర్తిగా అతని బాడీకి అతుక్కుపోతూ, లేదోయ్ నా ప్రాణం, ఈ హాట్ అమ్మాయి కేవలం నార్మల్ సాఫ్ట్ కోల్డ్ డ్రింక్ మాత్రమే తాగింది అంతే. నీ మీద కోపంతో అలా అబద్ధం చెప్పా అన్నది క్యూట్గా. పక్కనే ఉన్న నిక్కీ అది చూసి ఆ 2 చేతులతో నోరు మూసుకొని నవ్వుతూ ఉన్నది. అభిరామ్ నిక్కీని చూసి కారులో కూర్చోమని కళ్ళతోనే సైగ చేయగా ఆమె వెనక సీట్లో వెళ్ళి కూర్చున్నది. కానీ శివాని మాత్రం ఇంకా అభిరామ్ మెడలో చేతులు వేసి అతని గుండెలపై తల ఆనించి అలిగినట్లుగా ముద్దుగా, అభిరామ్, అసలు నిక్కీతో కాలేజీ లోపల అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పించారు? నేను తన మమ్మీని అని ఎందుకు డ్రామా ఆడించారు? మీరు అసలు నా దగ్గర అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి మొదలుపెట్టారు మిస్టర్ వర్మ అని నిలదీసింది. అభిరామ్ ఆమె పొసిసివ్నెస్కు మురిసిపోతూ అసలు కారణం ఏదో చెప్పబోతూ ఉండగా శివాని ఠక్కున తన కుడి చేతి చూపుడు వేలిని అతని పెదవులపై ఉంచి మాట్లాడకుండా ఆపేసింది. అభిరామ్ చెప్పాలి అనుకున్న మాటలన్నీ అతని గొంతులోనే ఆగిపోయాయి. అతను ఆమె కళ్ళల్లోనికి చూస్తూ ఉండిపోయాడు. శివాని ఎంతో అందంగా నవ్వుతూ, పర్వాలేదు, నా భర్త నా కోసం చేసిన ఈ చిన్న తప్పును నేను మనస్ఫూర్తిగా క్షమించాను. కానీ నాకు ఇప్పుడు నిక్కీ లాంటి ఒక అందమైన కూతురు కావాలి అభిరామ్. ఐ వాంట్ ఏ బేబీ గర్ల్ నౌ అని గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. ఆ మాట వినగానే అభిరామ్ వర్మ కళ్ళు ఆశ్చర్యంతో, షాక్తో ఒక్కసారిగా పెద్దవయ్యాయి. అతని గుండె వేగం 1000 రెట్లు పెరిగింది. కానీ అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే శివాని తన వేలిని ఇంకా అతని పెదవులపైనే గట్టిగా నొక్కి ఉంచి అతని నోరు మూసేసింది. అభిరామ్ అలా షాక్తో మౌనంగా కళ్ళు పెద్దవి చేసి తన వైపు అలాగే చూడటం చూసి శివాని ముఖం చిన్నబోయింది. ఆమె బాధగా మూతి తిప్పుకుంటూ, చూసారా అభిరామ్, మీరు నన్ను అస్సలు ప్రేమించటం లేదు. ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ రియాలిటీలో మాత్రం అన్నీ అబద్ధాలే. అందుకే నేను అంత పెద్ద కోరిక కోరితే ఇలా మౌనంగా ఉండి ఏమీ మాట్లాడకుండా దెయ్యంలాగా కళ్ళు పెద్దవి చేసి నన్ను భయపెడుతున్నారు. పోండి అన్నది అలుగుతూ. ఆ మాట విన్న అభిరామ్ ఆశ్చర్యంతో తలపట్టుకుంటూ కళ్ళు మూసుకొని మనసులో, ఓ భగవంతుడా, అసలు ఈ భూప్రపంచం మీద ఉన్న మగాళ్ళంతా చేసిన అంత పెద్ద తప్పేమిటి? మాకు శిక్షగా దేవుడు కరెక్ట్గా ఇలాంటి అమాయకపు విచిత్రమైన భార్యలనే ఎందుకు ఇస్తాడు అని తనని తాను సమాధానపరుచుకుంటూ, నాన్న అభిరామ్, రాత్రి విల్లాలో ఆ బట్టల సెలక్షన్ చూసినప్పుడే జాగ్రత్త పడవలసింది. నీ కాలి మీద నువ్వే స్వయంగా గొడ్డలతో కొట్టుకున్నావు. ఇప్పుడు ఆ నొప్పంతా నువ్వే హ్యాపీగా అనుభవించాలి అని అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే కారు లోపల కూర్చున్న నిక్కీ ఒక్కసారిగా కారు అద్దం కిందకు దించి గట్టిగా నవ్వుతూ, హే అభిరామ్, మా శివాని అక్క చదువులో కాలేజీలో చాలా ఇంటెలిజెంట్ కావచ్చు, కానీ నీ పర్సనల్ వైఫ్గా మాత్రం చాలా అమాయకురాల్లా ప్రవర్తిస్తుంది కదా, హహ అన్నది వెటకారంగా. ఆ మాట వినగానే అభిరామ్ అలర్ట్ అయ్యాడు. కోపంగా శివాని వేలిని తన పెదవుల నుండి పక్కకు తీసేసి గంభీరమైన వాయిస్తో, నువ్వు ఇప్పుడు మర్యాదగా కారులో కూర్చుంటున్నావా లేదా శివాని? లేదు అంటే నిన్ను ఇక్కడే ఈ రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి మేము ఇద్దరం కారులో వెళ్ళిపోతాం, జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించాడు. అంతే, నిక్కీ మరింత రెచ్చిపోయి కారు విండో నుండి తల బయటపెట్టి, శివాని అక్క, త్వరగా వచ్చి లోపల కూర్చో, లేదు అంటే అభిరామ్ కోపంలో నిన్ను ఇక్కడే వదిలేసి లోపల ఉన్న నీ కాలేజీ ఫ్రెండ్స్ హాట్ అమ్మాయిల్లో ఎవరినైనా వెతుక్కొని రెండో పెళ్లి చేసుకుంటారు చూడు అని అన్నది. నిక్కీ అలా అనగానే శివాని లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ ఒక్కసారిగా పెరిగిపోయి భయపడిపోయింది. ఆమె వెంటనే అభిరామ్ను బలంగా ఒక పక్కకు నెట్టేసి కంగారుగా కారు ముందు సీటు డోర్ తీసి టక్కున లోపల కూర్చుండిపోయింది. అది చూసి అభిరాము షాక్ అయ్యాడు. ఈమెకు ఎంత భయమా అని నవ్వుకున్నాడు. నిక్కీ వెనక నుండి నవ్వుతూ, అభిరామ్, నీ భార్యను ఎప్పుడైనా దారిలోనికి తెచ్చుకోవటానికి ఇలాంటి మైండ్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉండు, నీకు బాగా హెల్ప్ అవుతుంది అని సీనియర్లా సలహా ఇచ్చింది. అభిరామ్ శివాని సీరియస్ లుక్ చూసి నవ్వుతూ వెనక్కు తిరిగి నిక్కీ జుట్టును గట్టిగా చిందరవందర చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ మై కప్ కేక్, మంచి ఐడియా ఇచ్చావు అని చెప్పి డ్రైవింగ్ సీటు వైపు వెళ్ళాడు. నిక్కీ విసుక్కుంటూ, అబ్బా, ఈ భార్యాభర్తలకు నా అందమైన జుట్టుతో ఏం సమస్య ఏమిటో, ఎప్పుడు చూసినా నా హెయిర్ స్టైలు పాడు చేస్తూనే ఉంటారు అని ముద్దుగా గొనుక్కున్నది. అభిరామ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని పక్కకు చూస్తే
శివాని ముఖం ఇప్పుడే పెద్దగా ఏడ్చేలా ఉన్నది. ఆమె అమాయకత్వ పరిస్థితి చూసి అభిరామ్ మనసు కరిగిపోయింది. ఆమె ముఖం మీద పడుతూ ఉన్న జుట్టు పాయలను ఎంతో ప్రేమగా తన చేతులతో పక్కకు తొలగిస్తూ, శివాని, ఏమైంది? ఏదైనా సమస్య? ముఖం అలా పెట్టావేమిటి అని చాలా సాఫ్ట్గా అడిగాడు. శివాని చాలా బాధగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, అభిరామ్, మీరు నిజంగానే నన్ను వదిలేస్తారా? నన్ను కాదు అని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారా అని చాలా అమాయకంగా అడిగింది. శివాని అడిగిన ఆ పిచ్చి ప్రశ్నలకు వెనక సీట్లో ఉన్న నిక్కీ, అబ్బా, దీని తెలివితేటలు తగలబెట్ట అన్నట్లు తన తల పట్టుకున్నది. అభిరామ్ మాత్రం తన నవ్వును ఆపుకొని ముఖం సీరియస్గా పెట్టి, అవును, ఎందుకంటే నువ్వు ఇప్పుడు చాలా బ్యాడ్ గర్ల్లా ప్రవర్తిస్తున్నావు. ఒకవేళ నువ్వు ఏడవకుండా ఏ గొడవ చేయకుండా ఇంటికి వెళ్ళే వరకు చాలా మంచి పిల్లల బుద్ధిగా సైలెంట్గా కూర్చుంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నాడు కండిషన్ పెడుతూ. ఆ మాట వినగానే శివాని ముఖంలో 100 వోల్ట్ల బల్బు వెలిగినట్లు పెద్ద నవ్వు వచ్చింది. ఆమె వెంటనే సీటు బెల్ట్ పెట్టుకొని నోటి మీద చెయ్యి వేసుకొని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. నిక్కీ వెనుక నుండి అభిరామ్కు థమ్స్అప్ చూపిస్తూ, నాట్ బ్యాడ్ అభిరామ్, నీ భార్యను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా నేర్చుకున్నావు అన్నది కిలకిలా నవ్వుతో. అభిరామ్ కూడా విక్టరీ నవ్వు నవ్వి సీట్ బెల్ట్ పెట్టుకుని కారును స్టార్ట్ చేశాడు. కారులో అందరూ చాలాసేపు మౌనంగానే ఉన్నారు. ఇంటికి వెళ్లేలోపు తను ఏమైనా మాట్లాడితే అభిరామ్ ఎక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనే భయంతో శివాని అస్సలు నోరు విప్పటం లేదు. వెనక సీట్లో నెక్కి తన స్టోరీ బుక్స్ చదవటంలో బిజీగా ఉన్నది. అభిరామ్ రోడ్డు మీద డ్రైవింగ్ మీద పూర్తి ఫోకస్ చేస్తూ ఉన్నాడు. కారులో కేవలం మెల్లని హాయిగా ఉండే మ్యూజిక్ మాత్రమే వినిపిస్తోంది. అయితే అలా చాలాసేపు మాట్లాడకుండా మౌనంగా కూర్చోవటం వల్ల, పైగా కాలేజీలో తెలియకుండా వోడ్కా కలిపిన కోల్డ్ డ్రింక్ తాగటం వల్ల శివానీకి విపరీతమైన అలసటగా, తలనొప్పిగా అనిపించింది. ఆమెకు ఏమాత్రం కంఫర్టబుల్గా లేదు. లోపల తిప్పేస్తున్నట్లు ఉన్నది. కానీ అభిరామ్ పెట్టిన కండిషన్ గుర్తుకు వచ్చి ఆమె ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది. శివాని ముఖంలో వస్తున్న ఆ మార్పులను, ఆమె పరిస్థితిని గమనించిన అభిరామ్ దారిలో ఒక మెడికల్ షాపు రాగానే సడన్గా కారు ఆపాడు. కారు ఆగగానే శివాని సంతోషంగా చుట్టూ చూస్తూ, అభిరామ్, మనం ఇంటికి వచ్చామా? వర్మ విల్లా వచ్చేసిందా అని అడిగింది. ఇంకా లేదు, నువ్వు అలాగే కూర్చో అని చెప్పి అభిరామ్ బయటకు వెళ్ళి కొద్ది నిమిషాల తరువాత అతను తిరిగి వచ్చి శివాని చేతిలో ఒక హ్యాంగ్ ఓవర్ రిలీఫ్ టాబ్లెట్, చల్లటి వాటర్ బాటిల్ పెడుతూ, నాతో బుద్ధిగా ఇంటికి వస్తావా రావా? ముందు ఈ టాబ్లెట్ వేసుకో అని ఆర్డర్ వేశాడు. శివాని ఏమాత్రం ఎదురు చెప్పకుండా వెంటనే ఆ టాబ్లెట్ మింగేసి నీళ్లు తాగేసింది. గుడ్ గర్ల్ అని చెప్పి అభిరామ్ ఆమె తల నిమిరి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. ఆ టాబ్లెట్ పవర్ వల్ల కొద్దిసేపటికే శివాని కూర్చున్న చోటే సీట్లో ప్రశాంతంగా నిద్రపోయింది. వెనుక సీట్లో ఉన్న నిక్కీ కూడా బుక్ పక్కన పెట్టి గాఢ నిద్రలోనికి జారుకున్నది. ఇద్దరిని చూసి అభిరామ్ మనస్ఫూర్తిగా నవ్వుకొని కారు స్పీడ్ పెంచి చీకట్లోనికి దూసుకొని పోయాడు. మరుసటి ఉదయం సూర్యకాంతి కిటికీ గుండా మొహం మీద పడుతూ ఉండగా శివాని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. నిన్న రాత్రి తాగిన మత్తు వల్ల నొప్పితో ఆమె తల పగిలిపోతోంది. 2 చేతులతో తల పట్టుకుని లేచి కూర్చున్న శివాని ఒక్కసారిగా షాక్కు గురైంది. ఎందుకంటే నిన్న రాత్రి తను పార్టీకి వేసుకున్న ఆ బ్లాక్ కలర్ షార్ట్ మిడ్డీ కాకుండా ఇప్పుడు ఆమె ఒంటి మీద ఎంతో కంఫర్టబుల్గా ఉన్న వేరే నైట్ డ్రెస్ ఉన్నది. అసలు తను ఇంటికి ఎలా వచ్చింది? తన ఒంటి మీద ఉన్న బట్టలను ఎవరు మార్చారు అని ఆలోచిస్తూ కంగారుగా తల పట్టుకున్నది. ఆమె తన మెదడుకు పని చెప్పి కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే నిన్న రాత్రి కాలేజీ పార్టీకి అభిరామ్ వర్మ వచ్చినట్లు, అందరి ముందు తను కిస్ చేసినట్లు మసకగా గుర్తొచ్చింది. ఏమిటి, నిన్న పార్టీకి నిజంగానే అభిరామ్ వచ్చాడా? అంటే నన్ను కారులో ఇంటికి అభిరామ్ని తీసుకుని వచ్చాడా? ఓ మై గాడ్, మరి నా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఆయనే మార్చారా అని ఆలోచించి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారిపోయాయి. కానీ అక్కడితో ఆమె ఆశ్చర్యం ఆగలేదు. ఆమెకు అంతకంటే 100 రెట్లు పెద్దదైన మరొక షాక్ తగిలింది. ఆమె గది చుట్టూ ఉన్న ఇంటీరియర్ డిజైన్, ఆ పెద్ద కిటికీలు, బయట కనిపిస్తూ ఉన్న దట్టమైన కొండలను చూసుకొని ఒక్కసారిగా బెడ్ మీద నుండి లేచి నిలబడింది. అసలు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇది నా ఇల్లు కాదు. వర్మ విల్లాలోని నా పర్సనల్ రూమ్ కూడా అస్సలు కాదు. చుట్టూ పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి.
మరి నేను ఎక్కడికి వచ్చాను? నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా అని విపరీతంగా కంగారు పడిపోసాగింది. శివాని అలా భయంతో ఊగిపోతూ ఉన్న ఆ సమయంలో సడన్గా ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ఒక మధ్య వయస్కురాలైన మహిళ చేతిలో ఒక ట్రే పట్టుకుని లోనికి వచ్చింది. ఆ ట్రేలో వేడివేడి పొగలు కక్కుతూ ఉన్న కాఫీ కప్పు ఉన్నది. ఆమె బెడ్ మీద కంగారుగా నిలబడిన శివానీని చూసి ఎంతో మర్యాదగా నవ్వుతూ, గుడ్ మార్నింగ్ మ్యామ్, మీ భర్త అభిరామ్ సారు ప్రత్యేకంగా మీకోసం ఈ స్ట్రాంగ్ బ్లాక్ కాఫీని ఇప్పుడే రూమ్కు పంపించారు, తీసుకోండి అని అన్నది. శివాని ఇంకా నోరెళ్లబెట్టి ఆశ్చర్యముగా ఆ మహిళ వైపు, ఆ కాఫీ కప్పు వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఎలాగోలా తన మౌనాన్ని వేడి గొంతు పెంచి కంగారుగా, ఎక్స్క్యూజ్ మీ, ముందు నాకు ఒక్క విషయం చెప్పండి. అసలు నేను ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాను? ఇది ఏ ప్రదేశం అని అడిగింది. ఆ మహిళ శివాని అమాయకత్వానికి పెద్దగా నవ్వి ఎంతో వినయంగా బదులిచ్చింది. ఏమిటి మ్యామ్, మీ భర్త రాత్రంతా కారు డ్రైవ్ చేసి మరి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వస్తే తెలియదా మ్యామ్? మీరు ఇప్పుడు అత్యంత అందమైన బీచ్ ఉన్న వైజాగ్లోని వర్మ గ్రూప్కు చెందిన ప్రైవేట్ రిసార్ట్లో ఉన్నారు అన్నది నవ్వుతో. అంతే, ఆ వైజాగ్ అనే మాట వినగానే శివాని మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.